విజయన్ దిగిపోయే టైం వచ్చింది కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మూడింట రెండో వంతు మెజారిటీతో గెలుపొందుతున్నాం ఉమెన్ చాందీ తరహా పాలన అందిస్తాం విజయన్ నాకు రాసిన లేఖలో 2014 నుంచి 2023 వరకు జరిగిన విషయాలే ఉన్నాయి ఆ కాలంలో విజయన్ మిత్రుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు పినరయ్యపై బంగారం చోరీ స్మగ్లింగ్ కేసులున్న మోదీ రక్షిస్తున్నారు గాంధీ కుటుంబాన్ని కేజ్రీవాల్ను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఫైర్ అయిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడనేమో డుల్లా ఎవరన్నా కూడా ఇల్లు గెలిచి రచ్చ గెలుమన్నారు మనమేమో ఇంట్లో ఓడిపోయి రచ్చలో పోయి మొత్తుకుంటా ఉన్నాం నేను ఇంట్లో పులిని అని చెప్పేసి కానీ తమరి ఇంట్లో పిల్లి అని చెప్పేసి కూడా చాలామంది అంటా ఉన్నారు పిల్లి కాదా మీరు నిరూపించండి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇప్పటివరకు ఏం చేశారు కేవలం విగ్రహాలు పెట్టడమా గుడ్లు కట్టడమా ఏం చేశారు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉంటే ఆ విద్యాశాఖ మంత్రిగా మీరున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంతవరకు కూడా ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన కనీసం కొంతవరకు కూడా అప్డేట్ లేదు ఇప్పటివరకు కూడా 10వ తరగతి పరీక్షలు వామ్మో ఒక్కొక్క పరీక్షకు 4 రోజులు గడువు ఒక సెలవు దినాలు తీసి మంచిగా టైం మంచిగా సెట్ చేసారు అంటే చదువుకునేటోళ్ళకి చదువుకోవాలని ఉంటుంది కానీ దూర ప్రాంతాల నుంచి సెంటర్లు పడ్డేటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు కనీసం ఫాస్ట్గా పోదామని చెప్పి ఫాస్ట్గా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి కూడా అది కూడా లేదు ఒక్కొక్క ఎగ్జామ్కి మినిమం 4 నుంచి 5 రోజుల గడువు దాదాపు ఇంటర్ పరీక్షలు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా రిజల్ట్స్ పైన ఎటువంటి సమాచారం లేదు మీరేమో ఇంట్లో గెలిచి రచ్చ గెలుమంటే మీరేమో ఇంట్లో ఓడిపోయి రచ్చ గెలుస్తూ ఉన్నారు ఆడపోయి మొత్తుకుంటా ఉన్నారు ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసినాం మరి ఏ గ్యారెంటీ అమలు చేసిరో ఎక్కడ పింఛన్లు ఇస్తూ ఉన్నారో ఇక్కడ రైతు భరోసా ఇస్తూ ఉన్నారో